హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. డిసెంబర్ వచ్చేసింది కదా, ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ హడావిడే కదా అంతా. ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మా సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. యూజువల్గా కెనడాలో వచ్చేసి హ్యాలోవీన్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే క్రిస్మస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా స్టోర్స్ అన్నీ క్రిస్మస్ డెకార్తో కలకల్లా ఆడిపోతూ ఉంటాయి. క్రిస్మస్ ముందు సండే వచ్చేసి చర్చ్లో కొన్ని ఈవెంట్స్ అండ్ పాట్లాగ్ అయితే ఉంది. ఇంకా మేమైతే సింపుల్గా కోకోనట్ రైస్ అను చికెన్ గ్రేవీ చేసుకొని వెళ్దామని డిసైడ్ అయ్యాము. లాస్ట్ టైం స్పైసీగా బిర్యానీ చేసుకొని వెళ్ళాము, కానీ వాళ్ళకి కొంచెం స్పైసీ అనిపించింది అనమాట. సో ఈసారి అంత స్పైస్ లేకుండా తక్కువ కారంతో తక్కువ మసాలాస్తో చేస్తున్నాను. కోకోనట్ రైస్ వచ్చేసి రైస్ కుక్కర్లో చేస్తున్నాను. సో అందుకే చాలా చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్న ఫుడ్ ప్రాసెసర్ అయితే నేను ఎప్పుడో 2 years బ్యాక్ తీసుకున్నాను, 2 or 3 years అనుకుంటా. అది కూడా మార్కెట్ ప్లేస్లో తీసుకున్నాను. కొనేటప్పుడు నాకు అవసరమా అన్నట్టు తీసుకున్నాను, కానీ ఇలాగా బల్క్లో కుక్ చేసేటప్పుడు మాత్రం చాలా బాగా యూస్ అవుతుంది. తక్కువ క్వాంటిటీలో చేసే పులావ్స్ అన్ని నేను ఇలాగే సింపుల్గా రైస్ కుక్కర్లో అయితే చేసేస్తాను. ఇంకా కోకోనట్ రైస్కి అయితే పెద్దగా కష్టపడక్కర్లేదు. ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా వేసి కొంచెం ఆనియన్స్ చిల్లీస్ వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకొని సాటే చేసేసుకోవటమే. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాను. సో అందుకే 1/2 hour to 45 minutes ముందే నేను దాన్ని నానబెట్టేసుకున్నాను అనమాట. మాకు ఇక్కడ కోకోనట్ మిల్క్ అయితే ఇట్లా క్యాన్ దొరికేస్తుంది అనమాట. సో నేను అదే యూజ్ చేసేస్తున్నాను. ఈ కోకోనట్ మిల్క్ అయితే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. సో అందుకే వాటర్ వేసి కొంచెం డైల్యూట్ చేశాను. రైస్ ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ ఏం పట్టవు. 2 cups బాస్మతి రైస్కి 3 cups వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. అండ్ నేను ఆ కోకోనట్ మిల్క్ని కూడా వాటర్లో డైల్యూట్ చేసేసి పోసేసాను. లాస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను. ఆంధ్రాలో అయితే ఈ కొబ్బరన్నం చాలా ఫేమస్ అనమాట. కొబ్బరన్నం విత్ నాటుకోడి అయితే అదొక డెడ్లీ కాంబినేషన్. నేను కెనడా రాకముందు అయితే నాకు అసలు బగారన్నం అంటేనే తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే మా ఫ్రెండ్స్ ఇంకా అలవాటు చేశారనమాట. ఇంతకు ముందు అంతా కోకోనట్ రైస్ అంటే కొబ్బరన్నమే. ఇంకా స్పెషల్ అకేషన్స్ అప్పుడైతే మాత్రం కొబ్బరన్నం విత్ చికెన్ కర్రీ, గోంగూర, సాంబార్, కర్డ్ ఇంకా అవన్నీ రొటీన్ అనమాట, ఉండాల్సిందే పక్కాగా. ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ బాయిల్కి పెట్టేసి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఈలోపు కర్రీ రెడీ అయిపోయింది. 10 కల్లా కుకింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా దాన్ని ప్యాక్ చేసేసి దాన్ని కొంచెం గార్నిష్ అయితే చేసేసాను. చికెన్ కర్రీ ఎక్కువ గ్రేవీగా రావాలని చెప్పి కొన్ని క్యాష్యూస్ అను టొమాటోస్ అయితే గ్రైండ్ చేసి వేసాను. ఇంక ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. రైస్ అయితే చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. రైస్లో కొంచెం పసుపు కూడా వేసాను, ఇందాక చెప్పడం మర్చిపోయాను, అందుకే కొంచెం yellow కలర్లో వచ్చింది. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.